అట్లనే దావతుల కాడ చర్చలు పెట్టండి అంటున్నాడు, కళ్ళు కంపౌండ్ల కాడ చర్చలు పెట్టండి అంటున్నాడు. నిజమే అన్న, దావతుల కాడ కూడా చర్చలు పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అతను చేసిన అభివృద్ధి వల్ల, అతను కట్టిన ప్రాజెక్టుల వల్ల ప్రతి ఊరు ఊరు మూల మూల పట్నం జిల్లా అని తేడా లేకుండా ప్రతి ఎకరం ఆకాశం అంత అంటిపోయిన ధరలు, ప్రతి ఎకరం ధరలు లక్షలు కోట్లకు పెరిగిపోయి రియల్ ఎస్టేట్ ఒక రేంజ్లో పెరిగిపోవడం వల్ల ఊరికి 100 మంది రియల్ ఎస్టేట్ వల్ల ఉపాధి పొంది అప్పుడు దావతులు చేసుకునేటోళ్ళు. అప్పుడు 100 పేపర్స్ ముంగట పెట్టుకొని కేసీఆర్ ఉన్న టైంలో అడ్డగోలు పైసలు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ అడ్డగోలు పెరిగింది. దావతులు చేసుకుంటా చింతపండు మళ్ళీ కానీ ఎకిలి మాటలు చూసుకుంటా నవ్వుకుంటా పక్కపక్క ఈక నవ్వుకుంటా కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి ఇవాళ కేసీఆర్ని ఒడగొట్టుకొని అప్పుడు 100 పేపర్స్ ఆగినోడు ఇప్పుడు ఐబీ ఆగుకుంటా చర్చలు పెడుతున్నారన్న. నువ్వేం టెన్షన్ వాడు, దావతులు చేసుకుంటా చర్చలు పెడుతున్నారు. అప్పుడు అద్భుతంగా కొనసాగిన రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎందుకు సర్వనాశనం అయిపోయింది? ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎందుకు సంకనాకిపోయింది? భూముల ధరలు మొత్తం ఎందుకు పడిపోయినాయి మళ్ళా పాతాళానికి అనే చర్చ ప్రతి దావతులో పెడుతున్నారన్న. అట్లే ఇంకో చర్చ కూడా పెడుతున్నారు. ఏంటిది అంటే, కేసీఆర్ కొన్ని 100 పథకాలు ఇచ్చిండు, కొన్ని 100 ప్రాజెక్టులు కట్టిండు, అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని అద్భుతంగా నడిపించిండు. కాబట్టి కేసీఆర్ మందు ధరలు పెంచిండంటే ఒక అర్థం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండని మందు ధరలు పెంచిండు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. మందు తాగుకుంటానే చర్చిస్తున్నారు, దావతులు చేసుకుంటా చీర్స్ కొట్టుకుంటా చర్చిస్తున్నారు అట్లా. ఎందుకంటే అప్పుడు నువ్వు అన్నావు కదా, కేసీఆర్ ఇచ్చే 2000 పెన్షన్ తోటి 2 ఫుల్ బాటిల్ కూడా రావని అంటివి కదా. మరి ఇప్పుడు ఆ 4000 చేస్తా అంటివి కదా. ఆ 4000 ఎటువైనాయి అని చెప్పి ముసలోళ్ళు మందు తాగుకుంటా చర్చిస్తున్నారు. కళ్ళు కంపౌండ్ దగ్గర కూడా చర్చలు స్టార్ట్ అయిపోయినాయి. ఏమని? కేసీఆర్ అప్పులు చేసిండని మాట్లాడుతీవి కదా అన్న. మరి వచ్చిన సంవత్సరంన్నర లోపే 2 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తెచ్చినావు కదా. ఒక్క ప్రాజెక్టుకు భూమి పూజ చేయకపోతేవి, ఒక్క సంక్షేమ పథకాన్ని 100% అమలు చేయలేకపోతేవి. అప్పుడు కేసీఆర్ కొన్ని 100 పథకాలు అమలు చేసిండు, 100 రకాల అభివృద్ధి పనులు చేసిండు, భారీ ప్రాజెక్టులు కట్టిండు, అద్భుతమైన పనులు చేసిండు. ఇవన్నీ చేసిండు కాబట్టి అప్పులు తెచ్చిండు అంటే ఒక అర్థం ఉన్నది అని జనాలకు అర్థమైంది. 10 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, తల్లి బిడ్డలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మిషన్ భగీరథ కట్టిండు, చెరువులన్నీ పూడికలు తీపిచ్చిండు, పెద్ద పెద్ద కాలువలు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టించిండు. ఎండాకాలంలో కూడా చెరువులు మొత్తం మత్తడి దుంకినాయి, వారంలో ప్రతిరోజు చేపలు దొరికినాయి అని కళ్ళు కంపౌండ్ దగ్గర చేప ముక్కలు తినుకుంటా డిస్కస్ చేస్తున్నారు. కేసీఆర్ టైంలో వారం రోజులు దొరికిన చేపలు ఇప్పుడు ఎందుకు దొరుకుతలేవు, వారంలో ఒక్కసారి కూడా ఎందుకు దొరుకుతలేవు అని చర్చలు పెడుతున్నారు. అట్లా